ఎందుకు నవరాత్రి జరుపుకుంటాం? నవరాత్రి అంటే దేవతల్ని మాత్రమే పూజించడం కాదు బంగారం, మనలో ఉన్న దేవతని కనుక్కోవడం. ఒక ఊరి పార్క్ మురికిగా మారి ఎవరో ఉపయోగించరాని స్థితిలో ఉంది. కొందరు పిల్లలు తమ టీచర్ దగ్గరకు వచ్చి అంటారు, మేమే పార్క్ని మళ్ళీ అందంగా చేసుకుందాం. వాళ్ళల్లో కొందరు చెత్త తీయడం మొదలుపెడతారు, ఇంకొందరు పువ్వులు నాటుతారు, కొంతమంది గోడల మీద రంగులు వేస్తారు. కుటుంబాలు కూడా కలుస్తాయి. సాయంత్రానికి పార్క్ మళ్ళీ వెలుగుతుంది. ఎవరూ ఒంటరిగా కాదు, అందరూ కలిసి పార్క్ను రెడీ చేసుకుంటారు. ఇది కేవలం శుభ్రత కాదు, ఐక్యతా శక్తి. ఇదే సిద్ధిదాత్రి దేవి జ్ఞానం. ఎలా అందరి శక్తులను కలిపితే సంపూర్ణత వస్తుందో ఈ సమాజం చూపించింది. నిజమైన జ్ఞానం అనేది కేవలం ఏం చెయ్యాలో తెలుసుకోవడం కాదు, అందర్నీ కలిపి చేయించడం. మనలో ఒకరి కోసం అందర్నీ, అందరి కోసం ఒకరిని నిలబెట్టడం, అదే దేవత శక్తి.